చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్రా గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, మనం చూసాం నిన్న తెలంగాణ అస్తిత్వ పతాక, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, 4 కోట్ల ప్రజల రక్షణ కవచం కేసీఆర్ గారి జన్మదినం తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యంత ఘనంగా జరిగింది. ఈ క్రమంలో నిన్న తెలంగాణ భవన్లో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం కావచ్చు, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. తెలంగాణ జాతిపితగా ఆయన ఎప్పుడు కూడా నిలిచి ఉంటారనే అంశం కూడా ప్రతి ఒక్కరు నిన్న మరోసారి గుర్తు చేసుకున్న సందర్భం. ఈ సందర్భంగానే కేటీఆర్ గారు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాది సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి అని స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఢిల్లీ ఆదేశిస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశాలని? ప్రధానంగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి విముక్తి పోరాటం, తెలంగాణ వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఒక భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చేసినటువంటి పోరాటము, అది దాదాపు ప్రపంచంలో చేసినటువంటి అనేక దేశాలు చేసిన విప్లవాలు కావచ్చు, అదేవిధంగా చైనా విప్లవం చూసుకున్నా, అదేవిధంగా క్యూబా విప్లవం చూసుకున్నా, ఇక్కడ మనం స్వాతంత్ర ఉద్యమం చూసుకున్నాం, ఎలాంటి ఉద్యమాలు ఏది చూసినా అందులో ఉన్న అన్ని పోరాటాల మార్గాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కావలసినటువంటి అన్నీ ఉన్నాయి అందులో. అంటే ఓ ప్రపంచ స్థాయిలో జరిగిన ఉద్యమాల స్థాయిలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని పరిస్థితులు క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకులు కావచ్చు, ఆ సమైక్య ఆంధ్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అంత తిష్ట వేసి మొత్తం తెలంగాణను కబ్జా చేసినటువంటి దాన్ని, ఆ కబ్జాని, ఆ హక్కులను, తెలంగాణ ప్రజల స్వాతంత్ర పోరాటాన్ని ఒక రూపం, ఉద్యమ రూపం, అనేక ఉద్యమ రూపాలు ఇచ్చి ఒక బయటపడేసి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకు చేసిన పోరాటము స్వతంత్ర పోరాటం కంటే ఎక్కువ, దేనికి తీసిపోయినటువంటిది. అందుకే ఆ తర్వాత స్వతంత్ర పోరాటం అయిపోయింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కూడా చూపించారు. ఇన్ని రోజులు ఒక ఆశలు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మనం తెలంగాణ ఫస్ట్ నిజాం ఉన్నటువంటి సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విఫలమైనటువంటి పోరాటం, అది సక్సెస్, పూర్తి స్థాయిలో సక్సెస్ కానటువంటిది. ఆ తర్వాత సక్సెస్ అయినటువంటిది కేసీఆర్ చేసింది. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం 69లో వచ్చినా అది సక్సెస్ కాలేదు. తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న తర్వాతనే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం తీసుకున్నటువంటి ఉద్యమ పంద ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక గాంధీ చూపించినటువంటి మార్గం కావచ్చు, అదేవిధంగా చైనా మావో చూపించినటువంటి మార్గం కావచ్చు, అన్ని రకాల మార్గాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రజాస్వామ్య, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా స్వతంత్ర పోరాటం తర్వాత చేసిన ఒక అత్యంత రక్తపాత రహిత ప్రజాస్వామ్య ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటిది. ఆ ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ పరిపాలన అధికారం వచ్చిన తర్వాత కూడా పరిపాలన చేసినటువంటిది. అప్పుడు ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని మొత్తం తీసేసి అభివృద్ధి నమూనాను కూడా దేశానికి అందించినటువంటిది. దేశానికి డబ్బులు ఇచ్చేటువంటి స్థాయికి తెలంగాణను తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజలు చూశారు, మన అనుభవంలో కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చిన్న చూపు, అంటే కేసీఆర్ని చిన్న చూపు చూడడం అంటే తెలంగాణ సమాజాన్ని చిన్న చూపు చూసినట్టు అవుతుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతకుముందు, తెలంగాణ రాకముందు ఒక ఆత్మన్యూన్యత భావంతో ఉన్నటువంటిది. మన థాట్ పోలీసింగ్ ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించిన ఉన్మాద మీడియా కావచ్చు, మనల్ని ఒక ఆత్మన్యూన్యత భావంలోకి పడేసారు. అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలానే ఉండే. ఆ రకమైనటువంటి తెలంగాణ వెనుక మీరు రాజరికం కింద ఉన్నారు, మీకు చదువు రాదు, మీరు పరిపాలించుకోలేరు అని ఒక ఆత్మన్యూన్యత, అన్ని రంగాల్లో ఆత్మన్యూన్యత భావంలోకి నెట్టివేయబడినటువంటి తెలంగాణను ఈ 10 సంవత్సరాల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్, నమ్మకంతో ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి పరిపాలన సాగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆ కాన్ఫిడెన్స్, ఇదంతా ఎందుకు, ప్రత్యేక తెలంగాణ వచ్చింది, ఒక ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది, అందుకే ఒక కాన్ఫిడెన్స్ కనిపించి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నటువంటిది కనిపిస్తుంది. అట్లా ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏంది, అప్పుడున్న సమైక్య ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న చంద్రబాబు, కట్టర్ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఇట్లా లేఖ ఇచ్చి కూడా చివరి వరకు తెలంగాణను అడ్డుకున్నటువంటి దాంట్లో
చంద్రబాబు నాయుడే కుట్రదారుడు, కుట్రలు చేసినటువంటి వ్యక్తి, ఆ కుట్రలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికీ అదే రకమైనటువంటి తెలంగాణ సోయితోటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేయటం లేదు. పూర్తిగా కుట్రలతోటి నిరంతరం ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఆదేశాలు ఇవ్వాలి, లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు వెనక నుంచి ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు, దాంతో పరిపాలన చదువు వ్యవస్థ, చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్థికంగా దన్నుగా ఉన్నటువంటి వాళ్ళంతా తెలంగాణను వెనుకంగా నడిపిస్తున్నటువంటిది. ఇలాంటి కుట్రదారుల బందీ అయిపోతుంది అనేది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆవేదన, తెలంగాణ సమాజంలో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి తీరు. ఈ రకమైనటువంటి తెలంగాణ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పాటైందో, అది నిజంగా స్వతంత్ర పోరాటం. మనం తెలంగాణ నైజాం తర్వాత చేసిన పోరాటం, రైతాంగ పోరాటము కొన్ని హక్కులు సాధించుకోగలిగిందే తప్ప పూర్తి స్వేచ్ఛను సాధించలేకపోయింది. అది మధ్యలోనే విరమించడం జరిగింది. తర్వాత సక్సెస్ అయ్యి తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో నిలబడినటువంటి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. 10 సంవత్సరాల కాలం అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, రాజకీయ విధానాలు కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, పరిపాలనా విధానాలు కావచ్చు, అన్నీ కూడా ఒక తెలంగాణను ఆత్మవిశ్వాసంతో నిలబెట్టే విధంగా పునాదులు పడ్డాయి. ఆ పునాదుల మీదనే ఇప్పుడు నడుపుతున్నటువంటి వాళ్ళు కేసీఆర్ని తక్కువ చేసి చూపించాలని చేస్తే తెలంగాణను తక్కువ చేసినట్టయితే ఎవరికి వాళ్ళు తక్కువ అయిపోయినట్టే. తెలంగాణ సమాజం మళ్ళీ ఆత్మన్యూన్యతా భావంలోకి నెట్టివేసే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై మరోసారి తెలంగాణను కబలిస్తున్న వేళ తప్పకుండా అన్ని శక్తులన్నీ కూడా తెలంగాణలోని సబ్బండ వర్గాలన్నీ కూడా కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణను కాపాడుకునే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ ఛాయలన్నీ కూడా తెలంగాణను అడుగడుగునా కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. 2 ఏళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని కూడా నయవంచనకు గురి చేస్తోంది, అణచివేస్తోంది, పూర్తిగా కుప్పకూలుస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా రానున్న రోజుల్లో మరింత చైతన్యవంతంగా, స్ఫూర్తిమంతంగా పనిచేయాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వాసు గారు నమస్తే. వాసు గారు, మనం చూసాం నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలోని సబ్బండ వర్గాలన్నీ కూడా కేసీఆర్ గారి జన్మదినాన్ని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే నిన్న తెలంగాణ భవన్లో జరిగిన జన్మదిన వేడుకల్లో కేటీఆర్ గారు మాట్లాడిన కీలక అంశాలు కూడా నిన్న పెద్ద ఎత్తున మీడియాలో ప్రసారమైన సందర్భాన్ని మనం చూసాం. మాది స్వతంత్రుల జాతి తప్ప సామంతుల జాతి కాదని చెప్పి స్పష్టం చేసిన సందర్భం కూడా మనం చూసాం. మాది పోరాట యోధుల జాతి తప్ప ద్రోహుల జాతి కాదని చెప్పి స్పష్టంగా ధ్వజమెత్తిన సందర్భాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న విజయ్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ముస్లింలకు సంబంధించిన పండుగ కూడా ప్రారంభమవుతున్న రంజాన్ పండుగ ప్రారంభం కూడా అవుతుంది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సీతారామరాజు గారు నిన్న కేసీఆర్ గారి జన్మదినాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణ జాతి మొత్తం కూడా నిన్న వారి వేడుకను ఘనంగా జరుపుకున్న సందర్భం. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, టెక్నికల్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీని ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించుండవచ్చు. కానీ ఎట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క మనోగతాన్ని గత దశాబ్దాల కాలంగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసలు బాసిన అనేక మంది యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని, అంటే ఏ లక్ష్యం కోసమైతే నాడు తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమం కావచ్చు, 72 కావచ్చు, 52లో ఇడ్లీ గో బ్యాక్ సాంబార్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒకసారి మనం పరిశీలిస్తే వాటన్నిటి సారాంశమే కేసీఆర్ గారు. కొంతమంది అల్పులు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు, కొంతమంది అల్పులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తీర్థను తెలియకపోవచ్చు. ఆ ఉద్యమం కోసం కేసీఆర్ గారు పడిన పాటలు, కేసీఆర్ గారు చేసిన ఆ పోరాట తీరును వారు తక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ తెలంగాణ సమాజం మరవదు కదా, మన కళ్ళ ముందు ఉన్నది కదా చరిత్ర. ఎలా తెలంగాణ ద్రోవులకు ఎట్లా తెలుస్తుందండి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి చరిత్ర ఎంత చిన్నగా మాట్లాడతారు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి
మేము గారు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు మా నాయకుడు కేసీఆర్ గారు నేర్పించిన క్రమశిక్షణ మాకు నేర్పిస్తాం. కానీ మీకు ఆ విధానం లేదు. ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుని పట్ల ఎవరికి జాతిపిత, ఎక్కడి జాతిపిత అని నీ మాట్లాడే తీరును ఇలా సభ్య సమాజం వ్యతిరేకిస్తా ఉన్న సందర్భం, తలతో సిగ్గుతో తల వంచుకుంటున్న సందర్భం. కాబట్టే నిన్న వారి జన్మదినాన్ని సందర్భంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడిన తీరును కూడా చాలా మంది నిజంగా వాస్తవమే కదా అది. వారు మాట్లాడిన తర్వాత అవును కరెక్టే కదా, నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి పైన నువ్వు మాట్లాడే తీరును తప్పకుండా తప్పుపడతారు. ఇవాళ అసలు ఒక్కసారి ఒక్క బ్యాక్ పోతే తెలంగాణ ఊరికే నచ్చిందండి. నాడు ఇదే రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడిండు, నిజంగా ఒప్పుకోవాలంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, దాంట్లో ఎవరికి శశబిషాలు లేవు, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే, నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కేసీఆర్ యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఒక పార్టీలో ఉన్న సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం కదా. నీకు పార్టీ మారంగానే పదవి రాగానే కథం అయిపోతుందా, చరిత్ర తెరుమరుగైపోతుందా? కాదు కదా. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని మంది ఇవాళ నిన్న మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినాం, అరుణ్ జైట్లీ పార్లమెంట్లో కలిసిన సందర్భంలో మీ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు అందరూ ఒక పరిపాలకుడిగా చూస్తారు, లేకపోతే ఉద్యమకారునిగా చూస్తారు, కానీ ఒక యాజిటేటర్ అడ్మినిస్ట్రేటర్ రెండు కలగలిపిన నాయకుడు కేసీఆర్ గారు అంటే అది మీ అదృష్టవంతం అని చెప్పి, అదృష్టవంతులు మీరు మీ రాష్ట్ర ప్రజలు అని చెప్పి అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో కలిసినప్పుడు చెప్పిందని చెప్పి నిన్న వారు ఎగ్జాంపుల్ చెప్పిన సందర్భం స్పీచ్లో. అంటే అజిటేటర్ అడ్మినిస్ట్రేషన్కు నీకు అర్థమే తెలియదు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అజిటేటర్ అంటే ఏందో అని తెలియదు. ఎందుకంటే ఆనాడు నువ్వు ఇదే తుపాకీ ఎక్కువ పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన నువ్వు బెదిరింపులకు పాల్పడ్డ నాయకునివి కదా ఆనాడు, నీకేం తెలుస్తుంది? అసలు ఇవాళ అడుగుతున్న తెలంగాణ సమాజం కూడా ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్ర గడ్డ మీద ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏనాడన్న స్పీచ్లో జై తెలంగాణ అనే నినాదం ఇచ్చిండా? ఏ ఒక్క స్పీచ్ చూపించండి, ఏ ఒక్క స్పీచ్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది మొత్తం 2.5 సంవత్సరాలు దరిదాపుగా వచ్చింది కదా. ఎక్కడన్నా నాడు పిసిసి అధ్యక్షుడికి ఉన్నప్పుడైనా నేడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడైనా అంటే తెలంగాణ పదం అనేది ఎవరి సొత్తు కాదు. కానీ ఆయన ఏమనుకుంటుండంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటుండంటే ఈ జై తెలంగాణ నినాదం నేనంటే కేసీఆర్ క్రెడిట్ పోతుందేమో అని, కేసీఆర్కి క్రెడిట్ పోతుందనే భావనలో వారు ఉన్నారు. కాబట్టి కనీసం జై తెలంగాణ అన్నాడు, జై హింద్ అంటాడు, జై కాంగ్రెస్ అంటాడు. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు మేము కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జై తెలంగాణ అనే నినాదం మొట్టమొదటి వస్తుందండి. ఎందుకంటే అది పుట్టించింది అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన చరిత్ర ఉన్నది. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి వ్యక్తిగా ముందుకు కదిలిన వ్యక్తి కేసీఆర్ కదా 2001లో. సో కాబట్టి అంతకన్నా ముందు ఉద్యమాలు చేయలేదని మేము అంటలేడు, చేసిండ్రు. కానీ 2001లో కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం ఒక పార్టీని ప్రారంభించిండ్రో ఎన్ని త్యాగాలు చేసిండ్రండి. పదవులను గడ్డి పోతులోగా వదిలిపెట్టే చరిత్ర కదా కేసీఆర్ గారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులది, అప్పుడున్న టీడీపీ పార్టీకి సంబంధించి మిగతా పార్టీలో ఉన్నది కదా చరిత్ర. ఈ చరిత్ర తెరుమరుగు అవుతుందా వట్టుగానే ఒకసారి? అందుకే నిన్న కేసీఆర్ గారు పుట్టిన జన్మదినం అంటే తెలంగాణకు వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణము. ఇలా తెలంగాణ ప్రాంతంలో మనం బతుకుతా ఉన్నాం, జై తెలంగాణ నినాదాన్ని ఇవ్వగలుగుతున్నామంటే ఆనాడు తెలంగాణ పదాన్ని నిషేధించింది కదా సమైక్యవాద పాలకులు. అసెంబ్లీలో మాట్లాడితే ఆనాడు మా హన్మకొండకు సంబంధించిన దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు హన్మకొండ నియోజకవర్గానికి. వారు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం లేవనెత్తే తెలంగాణ పదం అనద్దు వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో హుకుం జారీ చేసిన చరిత్ర కదా, ఉట్టిగానే మర్చిపోతారా? సో కాబట్టి ఇవాళ ఆయన జన్మదినం అంటేనే ఇలా తెలంగాణ జన్మదినంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నిన్న జరిగింది రాష్ట్రం. మనం చూసినాం కదా నిన్న కేసీఆర్ గారిని కలవడానికి వారి గజ్వేల్లో ఉన్న వారి సొంత ఇంటి దగ్గరికి పోతే, అగ్రికల్చర్ దగ్గరికి పోతే, ఫామ్ హౌస్ దగ్గరికి పోతే ఎంతమంది యూత్, అందరు యూతే. ఒక్కసారి వీడియో కనుక మీరు గమనిస్తే సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నది. అంత 20+35 మధ్యలో ఉన్న యూత్ అంటే చూడండి ఎంత ఇన్స్పిరేషన్. ఒక్కసారి కేసీఆర్ గారిని తాకాలి, ఒక్కసారి కేసీఆర్ గారిని చూడాలి. ఆతృత ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కానీ ఏ విధంగా తయారైందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కనే కాదండి, అంతకంటే ముఖ్యంగా
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కదా. ఇలా ఆయన లేకుంటే తెలంగాణ లేదు కదా. ఆయన లేకుంటే రేవంత్ రెడ్డి ఇలా పిసిసి అధ్యక్షుడిగా ఉండకపోవు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండకపోవు కదా. ఇలా బీజేపీ రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం వద్దనే కదా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని సాధించిన యోధుని పట్ల చరిత్ర గురించి మాట్లాడడానికి మీకు ఎందుకంత అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలని ఒక ఆలోచనతోటి తెలంగాణ ఆనవాళ్ళనే చెరిపేసే ఒక దుర్బుద్ధి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండడం దురదృష్టకరం. అదే ఇలా బాధాకరం. ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళని చెరిపేసే ఒక ఆలోచనలో తెలంగాణ ఆనవాళ్ళే లేకుండా చేస్తా ఉండు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇవాళ ప్రజలు అదే భావిస్తా ఉన్నారు. ఇలా మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అంతకన్నా ముందు పంచాయతీ ఎన్నికల్లో కానీ మీరు ఏ ఓటు దేనికి ఓటేస్తారంటే తెలంగాణకు ఓటేసినామండి, తెలంగాణకు ఓటేసినట్టు కేసీఆర్కు లేదా కారు గుర్తుకు అంటలేరు తెలంగాణకు. తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏ గుర్తు కొట్టేసినా తెలంగాణకు వేసినాం ఈసారిగా. తెలంగాణ అంటే అంటే వారికి అట్లా ముద్ర పడిపోయింది కదా. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే రీతిలో ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం భావిస్తా ఉన్నారంటే ఇంకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుస్తలేదు. ఎంతసేపు నువ్వు కూర్చున్న సీట్ల నుంచి నువ్వు చూసే తీరుని బట్టి ఉంటది కాబట్టి ఇవాళ పచ్చ కాపరిలోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ ద్రోహుల నుంచి వచ్చిన ఆలోచన విధానం కదా. వారికి తెలంగాణ కానీ తెలంగాణ చరిత్ర పట్ల కానీ సోయి లేదు కాబట్టి ఈ విధంగా వారు మాట్లాడే తీరును ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చర్యలను సభ్య సమాజం నిజంగా సిగ్గుతో తలవంచుకునే విధంగా వారి మాటల తీరా ఉన్నది. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎంత ఈ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానీ రాష్ట్రం యొక్క చరిత్ర పైన కానీ ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా ఈ రాష్ట్రం యొక్క చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఎవరో తీసిపోయేంత చిన్నవి కావండి. ఇవాళ ఒక్కొక్క బ్రహ్మాండమైన ఈ రాష్ట్రాన్ని సాధించి 14 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, మొత్తం 24 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసేలా వారి యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కనిపించింది కదా. ఇలా తెలంగాణ ఆచరించాలి, దేశం ఇటువైపు చూపించాలనే ఒక ఉద్దేశంతో వారు తీసుకొచ్చిన అనేక పథకాలు. మిషన్ భగీరథ ఇలా దేశం మొత్తం కూడా కాపీ కొట్టింది కదండి. అగ్రికల్చర్ అనే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసింది కదండి. ఇలా రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు సృష్టించింది కదా. సృష్టితే మిగతా రాష్ట్రాలు దాన్ని కాపీ కొట్టినాయి. చివరికి దేశం నరేంద్ర మోడీ గారు కూడా కాపీ కొట్టి వారు కూడా ఈ రైతు బంధుకు వేరే పేరు పెట్టుకొని ఇస్తా ఉన్నారు కదా. అంటే ఎన్ని పథకాలు ఇలా మిషన్ కాకతీయ లాంటి అనేక పథకాలు సృష్టించింది కేసీఆర్ గారు కదా. ఆ ఆలోచన రావడం గొప్పతనం. వచ్చిన వాటిని మీరు కాపీ కొట్టి ముందుకు తీసుకెళ్లడం కాదు. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క కొత్త పథకం తీసుకొచ్చింది ప్రజల కోణంలో ఆలోచించింది ఏదైనా ఉందా అండి? కొత్తగా ఆలోచన చేసింది. ఈ రాష్ట్రం ముందుకు పోవడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి నువ్వు తీసుకొచ్చిన పథకాన్ని పక్క రాష్ట్రాలు కాపీ కొట్టింది ఒకటి తీసుకురంటే చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలు తీసుకొచ్చిన ఏ ఒక్క పథకం తీసుకొచ్చింది? కానీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొట్టారు, చివరికి కేంద్రం కూడా కాపీ కొట్టింది కదా. అది చరిత్ర, కేసీఆర్ గారి చరిత్ర. సో కాబట్టి మీరు ఎంత తక్కువ చేసి చూడాలన్నా, ఎంత పక్కకు పెట్టాలన్నా ఇలా తెలంగాణ గుండెల్లో గూడు కట్టుకున్నాడు కేసీఆర్ గారు. కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ విధంగా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఆ విధంగా వారి యొక్క జన్మదినాన్ని కూడా అంత గొప్పగా జరుపుకుంటున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా వాట్ కేసీఆర్ గారు థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అన్నట్టుగా కనిపించింది. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తీసుకున్న ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఇతర రాష్ట్రాలే కాదు కేంద్ర స్థాయిలో కూడా అమలు చేసిన సందర్భం. తెలంగాణ ఆలోచన యావత్ దేశానికి ఆచరణగా మారిన అపూర్వమైన సందర్భాలు ఎన్నో మనం చూసాం. నిన్న ప్రతి ఒక్కరు కూడా అంశాలన్నింటినీ గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. కేసీఆర్ గారు కష్టపడి 10 ఏళ్ల పాటు నిర్మించిన ఒక్కో వ్యవస్థనంతా కూడా కుప్పకూలుస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నీరు గారుస్తూ ఉన్నారు, పాతరేస్తున్నారనే ఆవేదన, ఆందోళన ప్రజల్లో కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాల్ని మనం? ఆధునిక భారతదేశంలోనికి ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, అభివృద్ధి నామాన కావచ్చు, కేసీఆర్ మార్గదర్శకంగానే ఉంటారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఒక పెద్ద గుణాత్మకమైనటువంటి మార్పు, తెలంగాణ పూర్తిగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి తెలంగాణను ఒక దేశానికి డబ్బులు ఇచ్చే విధంగా తయారు చేయడం అంటే ఎంత గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినట్టు. కావాల్సినది నీళ్లు, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి, తర్వాత సేవారంగం, ఈ అన్నిట్లలో సమ్మిళితమైనటువంటి అభివృద్ధి చూపించే కొనుగోలు శక్తి పెంచారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం వల్ల వాళ్ళకు కావాల్సిన, దేశానికి కావాల్సినటువంటి ఆదాయం
రావటం జరిగింది. నీకు ఇరిగేషన్కి సంబంధించింది దేశం అంతా ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రానికి కేసీఆర్ చూపించినటువంటి మార్గంలో దేశంలో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నటువంటి దానికి ఎన్ని వేల టీఎంసీలు, దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నటువంటి భారతదేశానికి ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కట్టి ఉంటే అసలు ప్రపంచంలో నెంబర్ 1 కదా. దేశంలో ప్రపంచంలో ఉన్నన్ని అన్ని సౌకర్యాలు, పంటలు పండే ప్రతి చోట ఇంత పంట పండేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత సాగవంతమైనటువంటి భూమి లేదు. అవన్నీ కేసీఆర్ గారు చూశారు. దేశానికి ఒక మార్గదర్శకంగా తెలంగాణను ఒక అభివృద్ధి నమూనాగా ప్రయోగం చేసినటువంటి కేసీఆర్ గారు ఇది దేశం కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాకపోయినా పరిపాలన చేసినా ఇది తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా పరిస్థితి ఉన్నప్పుడే నీకు అన్ని రకాలుగా సమృద్ధి అయినటువంటి అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే భారతదేశం వ్యవసాయకంగా ఆధారపడి ఉన్నది, భూమి బాగున్నది, ప్రపంచానికి అన్నం పెట్టేటట్టు, ప్రపంచానికి ప్రతి వస్తువు అందించే విధంగా ఇంత 140 కోట్ల జనాభా శ్రమశక్తి, ఆలోచన శక్తి, ఆర్థిక శక్తిని ఇంకా ఇన్నాళ్ళు నిర్వీర్యం చేసేసారు పాలకులు. ఓకే, మీరు కనుక ఆ వ్యవసాయకంగా శక్తిని అందించుంటే ఈ పాటికి దేశం ఎక్కడో అభివృద్ధి అయ్యేది. అమెరికాను దాటిపోయి, చైనాను దాటిపోయి ఉండేటువంటి దేశంగా మిగిలేది. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితి ఇంకా రాలేదు. కొనుగోలు శక్తి పూర్తి స్థాయిలో పెరగలేదు భారతదేశం. అందుకే కేసీఆర్ గారు ఉద్యమంలో ప్రపంచంలో చేసిన అన్ని ఉద్యమాలు, పోరాటాలకు ఒక మార్గదర్శకంగా ఒక రక్తపాత రహిత ఉద్యమానికి గాంధీ తర్వాత ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పాటు కోసమే పెట్టుబడిదారులతో ఎట్లా ఫైట్ చేయాలి, రాజకీయ ఒక కుట్రదారులతో ఎట్లా ఫైట్ చేయాలి అనే దానికి మార్గదర్శకమే. అదేవిధంగా వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి 10 ఏళ్ల పాలనలోనే ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడము, అదే కొనుగోలు శక్తి పెంచే విధంగా ఇన్ని రకాల అభివృద్ధిని చూపించినటువంటి వ్యక్తి. అన్ని ఎట్లా సాధ్యమైంది? వ్యవసాయాన్ని కేంద్రకంగా పరిపాలన సాగించినటువంటి, వ్యవసాయమే కీలకం, రైతులే కీలకం. రైతాంగానికి గనుక మూలం, మన మంచి మూలం రైతాంగానికి ఈ శక్తి అందిస్తే అన్ని రకాల ఉత్పత్తులు పెరుగుతాయి, అన్ని రకాల సేవలు అందుతాయి అనేతో ఆ కోణంలో ఆలోచించి నీళ్లు అందించినటువంటి వ్యక్తి. ఆ నీళ్లతోటి ఇంత అభివృద్ధి అయినటువంటిది. భారతదేశానికి కూడా అదే కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరాకు నీళ్లు సాగే విధంగా కనుక అందించినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా పోతుంది. అది ఎప్పటికైనా ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవ్వాలి కాకపోతే ఇంకో రేపు ఎవరు వచ్చినా వాళ్ళు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి సీతారామరాజు గారు ఈ సందర్భం గుర్తు చేయాల్సింది, ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందర్భంలో ఆనాడు సమైక్య పాలకులు ఏం చెప్పారు? మీకు తెలంగాణతే పాలించరాదు, మీకు అన్ని నేర్పింది మేమే, మీకు తిండి నేర్పింది మేమే, మీకు ఎట్లా బతకాలో నేర్పింది మేమే అని చెప్పి ఆనాడు హేళన చేసిన పాలకుల ముందట ఇదిరా తెలంగాణ, ఇట్లా ఉంటుందిరా మా తెలంగాణ. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో చేసి చూపించిండు. మీకు అంధకారం అవుతుంది కరెంట్ అని చెప్పి ఆనాడు ఆఖరి ఆశా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కట్టె పట్టుకొని చెప్పిండు, మీకు కరెంట్ ఉండదు, ఇబ్బందులు అయితే తలెత్తుతాయి అని చెప్పి. కానీ అదే కరెంటును 24 గంటల కరెంటు నిరంతరాయంగా ఉండే విధంగా ఒక ఆలోచన చేసి మేధోమదనం చేసి అందించిన చరిత్ర కేసీఆర్ గారు కదా. ఇలా నిజంగా దురదృష్టంగా అసలు ఆ అదృష్టం ఏంది అంటే కేసీఆర్ గారి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఉన్నది. తప్పిదారి ఎవరన్నా ఇట్లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మొట్టమొదటి అయ్యి ఉంటే ఇలా నిజంగానే ఆంధ్ర పాలకులు అన్నట్టే నిజమైపోయేది. మీకు రాదురా తెలంగాణ మీకు పాలించే అర్హత మీకు లేదు, మీకు పాలన చేత కాదు అని చెప్పి వాళ్ళు ఎట్లయితే అన్నారో అదే అయిపోయి ఉండవచ్చు. అదృష్టం అదే ఇయ్యాల. సరే 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ ఆనాటి పాలన మళ్ళీ ఆనాటి కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ఇలా రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర పాలకులు అప్పుడు ఎట్లయితే చెప్పిరో అది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. నీకు పాలన చేత కాదన్నందుకు ఇలా పాలన చేత కాకనే కదా ఇవన్నీ చేస్తున్న డ్రామాలు, కుప్పిగంతులు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నా కానీ మనం మున్సిపాలిటీ ఎన్నికల్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు ఏం జరుగుతుందో కాబట్టి ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ప్రజలకు వాస్తవాలు బోధపడ్డాయి కాబట్టి ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత కర్రు కాల్చి వాత పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది కళ్ళ ముందు. మనం చూస్తా ఉన్నాం. నిన్న కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా
తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రగతి ప్రస్థానం 10 ఏళ్ల పాటు ఏదైతే కొనసాగిందో దానిపై కూడా విస్తృతంగా చర్చ జరిగిన సందర్భం కూడా కనిపించింది. కేసీఆర్ గారి హయాంలో మానవీయ కోణంలో ఏ రకంగా సంక్షేమ పథం కొనసాగిందో, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఏ రకంగా పూర్తిగా సంక్షోభం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు కావచ్చు, సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులన్నీ కూడా అన్ని రంగాలను కుదిపేస్తున్న అంశమంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా నిన్న ప్రజలు చర్చించుకున్న సందర్భం కూడా కనిపించిందనే అంశాన్ని వాసు గారు అలాగే విజయ్ గారు కూడా గుర్తు చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వాసు గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసినప్పటికీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ అధికార పార్టీ దౌర్జన్యం చేస్తుందనే అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా అనేక చోట్ల అరాచక పర్వం కొనసాగిందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల పోలీసులకు సంబంధించిన లాఠీ చార్జీలు కావచ్చు, దాంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులకు సంబంధించిన వ్యవహారం మెజారిటీ ఉన్నప్పటికీ కైవసం చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నిక కాకుండా రకరకాలుగా అడ్డుకుంటున్నారనే ఈ మొత్తం వ్యవహారాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఒకటైతే వాస్తవం అండి, ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా గతంలో అంటే సర్పంచ్ ఎన్నికలు అంటే గుర్తు లేని ఎన్నికలు కాబట్టి కొద్దిగా పెద్దగా ప్రలోభాలకు గురి చేసింది. కానీ ఇట్లాంటి పోలీసులను పెట్టి జూలుం చేసిన సందర్భం ఎక్కువ కనిపించాలి. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో వారు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము 90% వస్తాం, మేము మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని వారు గొప్పగా చెప్పుకున్నారు కదా, దానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చే వరకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ దాదాపుగా 18 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నది. మరో పక్క ఇవాళ అదే కాకుండా ఈ యొక్క ఎన్నికల్లో ఇప్పుడు ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్ అయిపోయింది, ఏవైతే హంగు వచ్చినాయో ఆ హంగుల కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ప్రజా వ్యవస్థను కూని చేసే విధంగా ఇలా హంగులో కూడా బలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ యొక్క మున్సిపాలిటీలలో కూడా ఇవాళ అక్కడ ఎక్కడికక్కడ వాయిదా వేసుకొని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపించింది కదా మా కళ్ళ ముందు. ఇవాళ ఇంకొకటి ఏంటి అంటే ఈ రాష్ట్రంలో అసలు బద్ధ శత్రువులుగా చెప్పుకోబడుతున్న బీజేపీ కాంగ్రెస్ అక్రమ సంబంధం కూడా బట్టబయలైపోయింది కదా. ఇవాళ వీళ్ళ యొక్క రహస్య ప్రేమ ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్, ఆమనగల్లు, అలియాబాదు, మెట్టుపల్లి, కాగసాగర్ మున్సిపాలిటీలో ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం, ఈ వీళ్ళ యొక్క రహస్య ప్రేమ బట్టబయలైపోయింది. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, గతంలో వీరే మమ్మల్ని బదనం చేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. మరి ఇప్పుడు ఇలా ఒకటే ఇవాళ పాలన పంచుకుంటా ఉన్నారు. ఇది మన కాగజ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యి చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నాయండి. ఒక్క కాగజ్ నగరే కాదు, ఇలా అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డు సభ్యులు ఉంటే అక్కడ బీఆర్ఎస్ 7 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది. బీజేపీ తోటి కలిసి బీజేపీ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ చైర్మన్ తీసుకున్నది. 7 గెలిచిన బీఆర్ఎస్ పక్కకు పోయింది. అంటే బీజేపీ కాంగ్రెస్ ఎక్కువ. అలియాబాద్ మున్సిపాలిటీలో అంతే. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో అమర్గల్లో అయితే మరీ దారుణం ఇది. అమర్గల్లో, మొయినాబాద్లో, ఇబ్రహీంపట్నంలో అంటే ఈ విధంగా అంటే అమరగల్ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉంటే కాంగ్రెస్ ఒక్కరు గెలిచిండ్రండి. 15 మంది అమరగల్ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలితే ఎమ్మెల్యే ఓటుతోటి 2 అవుతాయి కాబట్టి వారికి ఆ రెండింటిని బీజేపీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు. బీఆర్ఎస్ అక్కడ 7 గెలిచిందండి అమరగల్లో. అంటే బీఆర్ఎస్ కావద్దు అక్కడ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంది, బీఆర్ఎస్ బతికి బట్ట కట్టద్దు, ఈ రాష్ట్రంలో ఉండద్దు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మున్సిపాలిటీలో ఇలా అన్ని పత్రికల్లో రాసింది. ఇది ఇలా ఒక్క పత్రికలో ఈయన సొంత కవిత్వం కాదు, కళ్ళ ముందు ఉన్నది కదా ఎక్కడెక్కడ ఏమైందని చెప్పి. సో కాబట్టి ఇక మెదక్కులో అక్కడ కూడా లోపాయికార ఒప్పందం పెట్టుకున్నారు. మెదక్కులో 32 వార్డులు ఉంటే 15 బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ 14 గెలిచింది. అక్కడ బీజేపీ మిగతా ఇండిపెండెంట్ కలిసి అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ అంటే ఇట్లా అన్ని బీజేపీ యొక్క అక్రమ సంబంధం ఒకవైపు అయితే రెండో వైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. కేతనపల్లిలో మున్సిపాలిటీలో ఏం జరిగింది, ఇలా కేతనపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకున్నది, 4 వార్డులు సిపిఐ గెలుచుకున్నది. అక్కడ సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, పోటీల్లోనే ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి కలిసి పోటీ చేసినాయి. 14 వార్డు గెలిచిన
బీఆర్ఎస్ కు చైర్మన్ వైస్ చైర్మన్ రావాల్సింది. ఇలా అక్కడ ఉన్న వివేక్ మంత్రి గారు వారి యొక్క తనయుడు ఎంపీ గారు కలిసి అక్కడ మొత్తం కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరిస్తూ ఇష్టమొచ్చినట్టు చేసి వారి కారు మీదనే వారే దాడి చేయించుకొని దాన్ని ఏదో మా నాయకుడు సుమన్ మీద నెట్టుబడేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కేసు పెట్టాలని నిన్న వివేక్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టిండు అక్కడ. సో కాబట్టి ఈ మొత్తం ఈ అరాచక పర్వాన్ని ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదేమైనా కానివ్వండి కాంగ్రెస్ గెలవాలి. అది బెదిరింపులకు పాల్పడతారా, కిడ్నాప్లకు జరుగుతాయా, నువ్వు ఏం చేస్తారో చేయండి అంటే ఇట్లా ఒక రౌడీయిజాన్ని తలపించే విధంగా గతంలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు రాయలసీమలో ఇట్లాంటి జరిగిన సందర్భాలు మన కళ్ళ ముందు కనిపించేది, చదువుకునేది పేపర్లలో. రాయలసీమలో కిడ్నాపులు జరుగుతాయి, బెదిరింపులకు పాల్పడతారు, ఈ విధంగా ఉండేది. అంటే వార్డు సభ్యులు బస్సులలో పోతే కూడా ఆ బస్సులను అటాకాయించడం, ఆ బస్సులు ఆపడం, అక్కడి ఎత్తుకపోవడం, ఈ విధంగా అసలు డెమోక్రసీ ఉన్నదా ఈ రాష్ట్రంలో? ప్రజాపాలనని గొప్పగా చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన లేదు, ఇది ప్రజా కంటక పాలన కనిపిస్తున్నది, పోలీస్ పాలన కనిపిస్తున్నది రాష్ట్రంలో. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనుక గమనిస్తే వారు ఎంతసేపు ఏం చెప్తారు, ప్రజాస్వామ్యానికి మేము 6 గ్యారంటీలు ఇచ్చిన 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పి వీరు గొప్పగా చెప్తారు కదా. మరి ఎటువైంది అది? ఇలా ఏమైంది? ఇలా ప్రజా తీర్పును మీరు వ్యతిరేకిస్తా ఉన్నట్ట, ప్రజా తీర్పును మీరు కాల రాస్తా ఉన్నారు కదా రాష్ట్రంలో. ప్రజా తీర్పును మీరు గౌరవిస్తారా, లేకపోతే మీ తీర్పు మీకే కావాలా? అంటే రాష్ట్రంలో జరుగుతున్నది అదే. ఇలా ఈ మొత్తం కూడా గమనిస్తే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అదే కనిపించినది. ఏది ఏమైనా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలా ప్రజల ముందు చరిత్ర ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి గమనిస్తే మన సీతారామరాజు గారు ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఎన్నికల తీరును కనుక మనం గమనిస్తే ఈ ఒకటే విషయం, ఎందుకంటే పార్టీల వారీగా వచ్చిన ఓట్లు నేను మొత్తంలో 15,05,008 ఓట్లు కాంగ్రెస్కి వస్తే భారత రాష్ట్ర సమితికి 10,87,347 ఓట్లు వచ్చినాయండి. అంటే ఓట్లు తేడా 4 లక్షలే. ఒక్కసారి గమనిస్తే దాదాపుగా 29% బీఆర్ఎస్ ఉంటే 39% కాంగ్రెస్ ఉన్నది. ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇంతకంటే ఇంకేం చేస్తుందండి? మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, అక్రమాల ఎన్ని చేసినా కూడా ఇలా ప్రజల తీర్పు స్పష్టంగా ఉన్నది. ఇలా ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనేది ప్రజలు తీర్పిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం చెప్పుకుంటున్న పార్టీ ఎక్కడ కనుమరుగైపోయింది. దాదాపు 46 మున్సిపాలిటీలో ఒక్క ఓటు కూడా వాళ్ళే బీజేపీకి. 46 మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీల్లో 46 మున్సిపాలిటీలో కాదే తెరవలేదు బీజేపీ. ప్రధాన ప్రతిపక్షం అని గొంతెత్తుకుంటూ మాట్లాడుతున్న కొంతమంది కుహరం మేధావులు బీజేపీలో ఉన్న వాళ్ళు అసలు ఖాతా తెరవలేదండి. ఇలా కాబట్టి ఇవాళ ఇంత ఇబ్బందులలో ఉన్నా కూడా కాంగ్రెస్ కు ధీటుగా నిలబడ్డది బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు. సో కాబట్టి రానున్నది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్పకనే ఈ యొక్క ఓట్ల శాతం కానీ వార్డుల సభ్యుల గెలుపు కానీ స్పష్టంగా తెలుస్తున్నది. మనం చూస్తా ఉన్నాం. మొన్నటి పంచాయతీ ఎన్నికలను మొదలుకొని ప్రస్తుతం జరిగిన మున్సిపల్ ఎన్నికల దాకా తెలంగాణలో ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం యావత్తు కూడా స్పష్టంగా తీర్పు చెప్పిన అంశాన్ని వాసుగారు గుర్తు చేస్తున్న సందర్భం. ఎన్ని రకాల అరాచకాలు సృష్టించినా, దౌర్జన్యం చేసినా కూడా బీఆర్ఎస్ ఇన్ని మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం, అనేక చోట్ల ఏకంగా గులాబీ జెండా రెపరెపలాడినప్పటికీ కూడా అక్రమ మార్గాల్లో చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సాగిస్తున్న దాష్టికాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఈ అక్రమాలకు, అరాచకానికి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ఏకంగా అధికార పార్టీ అనేక రకాల దౌర్జన్యాలు చేస్తుందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగిన పరిస్థితి. క్యాతంపల్లిలో కావచ్చు, ఇతర జనగామలో కావచ్చు, అనేక చోట్ల నడుస్తున్న ఈ వ్యవహారాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కలిసి భిన్న ద్రివాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు కలిసి అనేక చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా వారందరూ కూడా పదవులను పంచుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం ఎట్లా గమనిస్తుంది వీటిని? తెలంగాణ వరకు బీజేపీ, కాంగ్రెస్ వేరు కాదు, సిద్ధాంత ఫైట్ అనేది లేదు. పూర్తిగా మతోన్మాద వాళ్ళకి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లొంగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నట్టు అయిపోయింది. సిద్ధాంతం అనేదే లేదు ఇక్కడ. రోజు వాళ్ళు మిలాఖత్ అయ్యే ఉన్నది. ఈ మున్సిపల్ ఎలక్షన్లు చాలా క్లియర్గా తెలిసిపోయినటువంటి అంశం. ఇది ఒక అప్రజాస్వామిక, అనైతిక రాజకీయాలకు ఒక వేదికగా, ఓ ప్రయోగశాలలాగా రెండు జాతీయ పార్టీలు ప్రయోగించినాయి ఇక్కడ.
Okay. ఇక్కడ రెండు ఇక్కడ సౌత్ ఇండియాకు మాకు ఇక్కడ బేస్ కావాలని జాతీయ పార్టీలు, ఈ హైదరాబాద్ బేస్ చూసుకోవాలని, తెలంగాణ మా క్యాప్చర్లో ఉండాలనే ప్రధానమైనటువంటి కుట్రే ఈ మున్సిపల్ ఎలక్షన్లో కనిపించింది. పూర్తిగా వీళ్లకు ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీకి పూర్తిగా సహకరిస్తున్నటువంటి అంశం. ఒక్కొక్కటి చూస్తున్నది కేతనపల్లి విషయంలో చాలా ఘోరంగా కనిపిస్తున్నట్టు. ఆడ ఫుల్ మెజారిటీ ఉన్న తర్వాత ఒక్క సీట్ తోటి అయ్యేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముద్ర వేసుకున్నది. ఉన్న మెజార్టీని కాదని దౌర్జన్యం చేయడం, కవాతులు చేయడం. ఏంటంటే ఆ కవాతులు మున్సిపల్ ఎలక్షన్లో చిన్న తొర్రూరు దాంట్లో దగ్గర అంత కవాత్ అవసరమా? ఈ రోజు కేతనపల్లి కూడా పొద్దు నుంచి పోలీసులు కవాతే చేస్తున్నటువంటిది, బాల్కసుమన్ చేసినటువంటిది కనిపిస్తున్నది. ఇంత అరాచకం చేసి ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించి ఏం సాధిద్దామని ఒక మున్సిపాలిటీ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత పలసనవుతున్నటువంటి అంశము. మీరు ఇప్పటికే బీజేపీ తోటి కోవర్ట్గా ఉంటున్నారు, బీజేపీ తోటి కుమ్మక్కయ్యారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తున్నటువంటి అంశం. మరి ఆమన్గల్ లాంటి ప్లేసుల్లో అయితే అవి తెలుస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఇంత ఘోరంగా ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ బీజేపీ తోటి ములాఖత్ అయ్యి చైర్మన్ తీసుకోవడం అంటే విచిత్రం. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చి వీళ్ళు చైర్మన్ తీసుకోవడం అంటే అసలు ఇది ఏంది? అసలు బీజేపీ కాంగ్రెస్ ఎంత ములాఖత్ అయిపోయినాయి తెలంగాణలో. మీరు మిగతా చోట అట్నే ఉందా? కర్ణాటకలో ఇట్లనే చేస్తున్నారా? అంటే రాహుల్ గాంధీ తెలుసుకోవట్లేడా? రాహుల్ గాంధీ కళ్ళు కప్పేసిర్రా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి ఒక మత ఉన్మాద పార్టీ అని రోజు దేశంలో చెప్తూ ఇది మత రాజకీయాలు చేస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా మోడీని ఇదొక ఆర్ఎస్ఎస్ పూర్తి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ పూర్తిగా సిద్ధాంతాలు లేవు, ఏది లేదు. మేము బీజేపీ తోటే మిలాఖాత్ అవుతాం, బీజేపీ తోటి కలుస్తాం, బీజేపీ కోవర్టుగా ఉంటామని ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలంగాణ సమాజం. సిద్ధాంతాలు లేవు, నైతిక విలువలు లేవు, ఒక పరిపాలన లేదు. ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా ఉంది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించే విధంగా వ్యవహరించడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంత చూసి కళ్ళారా చూసి కూడా ఎలక్షన్ కమిషన్ మన తొర్రూరులో నిన్న జరిగిన దాంట్లో చెయ్యి ఎత్తుతుండే జనగాంలో చెయ్యి ఎత్తితే చెయ్యిని ఒక మహిళా కౌన్సిలర్ని చెయ్యిని కొట్టే అంత కళ్ళారా చూస్తే అలా పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎందుకు పోయారు అక్కడ? ఆడియో ఎన్నికల ఆఫీసర్ ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఇట్లా జరిగినాయి ఎప్పుడన్నా రాష్ట్రంలో ఇట్లాంటి ఎలక్షన్స్? ఇంత ఘోరంగా అంత బారికేడ్లు ఉంటే కూడా ఓటు చెయ్యి ఎత్తనీయకుండా ఒక మహిళా కౌన్సిలర్ను ఆ రకంగా అడ్డుకున్నారంటే ఏ రకమైనటువంటి వ్యవస్థలోకి తీసుకెళ్తున్నారు? ఎంత అప్రజాస్వామికమైన పద్ధతిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక వేళ పూర్తిగా అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు, సహించదు. పూర్తిగా ఇక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నా కూడా కేవలం బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు భిన్న ధృవాలుగా చెప్పుకునే పార్టీలు కూడా కుమ్మక్కై చేస్తున్న రాజకీయాలను కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో వీటికి అన్నిటి కూడా సమాధానం చెప్తుందనే అంశాన్ని విజయ్ గారు అలాగే వాసు గారు చెప్తున్న విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.